తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లానని తెలంగాణ సాధన కమిటీ కరీంనగర్ చైర్మన్ రాచకొండ సత్యనారాయణరావు అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సాధన కోసం దీక్షా శిబిరాలను కొనసాగించామని, తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో సైతం రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన ఘటనను ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ నిజమైన ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే తప్ప తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కన పెట్టారన్నారు. ఉద్యమకారులకు ఇప్పటి వరకు పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించలేదని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనీసం ప్రశంసా పత్రాలు కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కేశవరావు కమిటీ ద్వారా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని రాచకొండ సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. పోలీస్ కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్లిన వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమన్వయ కమిటీ చైర్మన్గా 5 సంవత్సరాలు తెలంగాణ చౌక్లో ఉద్యమము నిర్విరామంగా కుల సంఘాలతోని, రిటైర్డ్ ఉద్యోగులతోని, విద్యార్థి నాయకులతోని, అందరి మహిళా సంఘాలతోని అందరు కలిసి ఆ తెలంగాణ చౌక్లో తెలంగాణ రాష్ట్ర కొండ లక్ష్మీ బాపూజీ గారి ఏదైతే తన ఇంట్లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన సమన్వయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన దాని బ్యానర్ మీదనే మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది. దానిలో అందరూ కుల సంఘాలు జిల్లాలో గల అందరూ కూడా పాల్గొని కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొనడం. గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా కొన్నిసార్లు కరీంనగర్ ఎప్పుడు వచ్చినా తెలంగాణ చౌక్ వచ్చి జెండా ఎక్కించి వారు పోయేది. తెలంగాణ ఇంకా ఉద్యమకారులు కానీ ఎవరైనా సరే, కోదండరావు కావచ్చు, అందరూ మొత్తం జయశంకర్ గారు కానీ అందరూ మన తెలంగాణ చౌక్ సందర్శించారు. అదేవిధంగా తెలంగాణ చౌక్లో ఇప్పుడు పొద్దున 9 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు దీక్షా శిబిరం నడపడం జరిగింది. ఆ దీక్షలో కుల సంఘాలు అందరూ కానీ పాల్గొన్న వారికి దాన్ని విరమణ చేయడానికి కూడా జిల్లాలో ఉన్న మన కుల పెద్దలు అందరూ నాయకులు వచ్చి విరమింపజేయడం జరుగుతుంది.